పెళ్ళైన తర్వాత ఓ 10 ఏళ్లకి శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. వారికి కోపం వచ్చేసి ఊరుకోవాయా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే, సిగ్గులేకపోతే సరి అనేసింది అంతే. కానీ ఆవిడ అన్నదాన్ని శివుడు కోపం రావాలి మరి. కానీ ఆవిడ అన్నది అబద్ధం కాదు, శివుడికి అమ్మా నాన్న లేరు. కానీ ఎవరికైనా పౌరుషం వస్తుంది కదా. ఈయనేమన్నాడు, కోపం తెచ్చుకోకుండా కోపం ఎందుకు రావాలి, ఉన్నమాట ఏంది కదా అని ఈయనేమన్నాడు చమత్కారంగా, ఊరుకోవమ్మా, నీకు అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటమే, సిగ్గులేకపోతే సరే అనేసి, గొడవ లేదు. ఇది చమత్కారం అంటే. నీకు అత్తమావ లేరు అన్నాడు, మరి ఈయనకి అమ్మా నాన్న లేకపోతే ఆవిడకి అత్తమావ లేనట్టేగా లెక్కది. మా అత్తగారు ఉంది మేనాదేవి, ఆవిడ నీకంటే అందమైన ఆవిడ. మా మామగారు ఉన్నారు హిమవత్ పర్వత మహారాజు, ఆయన మహావైభవంతో ఉంటాడు. అందుకే నీకెవరున్నారు అత్తమావలు, అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటం ఏంటి. వెంటనే అమ్మవారికి పెద్ద నవ్వు వచ్చింది, కోపం రాకపోగా. నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకు లోటు అన్నట్టు మాట్లాడతామేమిటయ్యా.